హాయ్ అండి. ఈరోజు మనము నా స్టైల్‌లో వెరైటీగా, ఈజీగా, టేస్టీగా కాలీఫ్లవర్ ఫ్రై ఎలా రెడీ చేసుకోవాలో చూద్దామండి. ఇది రసంలోకి, సాంబార్‌లోకి చాలా బావుంటుంది. మేమైతే టమాటా రసం పా కాంబినేషన్‌లో ఇలా కాలీఫ్లవర్ ఫ్రై రెడీ చేసుకున్నామండి. టేస్ట్ అయితే అద్దిరిపోయినాయి 2 కూడా. ఇలా మూకుడు పెట్టుకొని, ఇప్పుడు ఇందులో ఒక స్పూను శనగపప్పు, ఒక స్పూన్ మినపప్పు, ఒక స్పూను ధనియాలు, అర స్పూను జీలకర్ర వేసుకొని వేయించుకున్న తర్వాత, ఒక స్పూను జీడిపప్పులు కూడా వేసుకొని వేయించుకున్న తర్వాత, ఇందులో ఇప్పుడు మనము ఎండుమిరపకాయలు కూడా వేసుకొని వేయించుకుందాము. మనం కారం తగ్గ ఎండుమిరపకాయలు కూడా వేసుకొని వేయించుకొని, ఇందులో నేను ఇప్పుడండి ఎండు కొబ్బరి కూడా వేసుకొని వేయించుకున్నాను. మసాలా కోసమని చిన్ని దాల్చిన చెక్క, యాలకులు 2, లవంగాలు 4, మిరియాలు 4 ఇలా వేసుకొని కమ్మగా సిమ్‌లో పెట్టుకొని దోరగా వేయించుకుందాము. అయితే కాలీఫ్లవర్‌ని సూపర్ ఫుడ్‌గా నిపుణులు అభివర్ణిస్తున్నారంటండి. దీనిలో మెండుగా ఉండే పోషకాలు మన ఆరోగ్యానికి మేలు చేస్తాయని ఎంతో మేలు చేస్తాయంటండి. ముందుగా ఇలా కాలీఫ్లవర్‌ని ఇలా పెద్ద సైజుగా కట్ చేసుకొని, వాటర్ వేసుకొని మనము హాఫ్ బాయిల్ చేసుకుంటే సరిపోతుందండి. గ్యాస్ మీద సగం హాఫ్ బాయిల్ ఉడికించుకుంటే సరిపోతుంది. మొత్తం ఉడికిపోకుండా సగం ఉడికేలా ఉడికించుకుంటే సరిపోతుంది. నేను త్వరగా అయిపోతుందని ఓవెన్‌లో టైం సెట్ చేసుకొని హాఫ్ బాయిల్ కాలీఫ్లవర్‌ని ఇలా ఉడికించుకున్నానండి. ఇప్పుడు ఇది చల్లారిందని పౌడర్‌ని మిక్సీ జార్‌లో వేసుకొని మెత్తగా మిక్సీ పట్టుకుందాము. అదే కాలీఫ్లవర్‌లో పొటాషియం, కాల్షియం, ఫోలేట్, ప్రోటీన్, ఐరన్, సోడియం, ఫాస్ఫరస్, మాంగనీస్, ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్ వంటి పోషకాలు పుష్కలంగా ఉంటాయంటండి. ఇప్పుడు మీడియం సైజ్ టమాటాలు 3 తీసుకొని ముక్కలుగా కట్ చేసుకొని, అందులో అల్లము, వెల్లుల్లి ఇలా మిక్సీ జార్‌లో వేసుకొని మెత్తగా మిక్సీ పెట్టుకున్నానండి. ఇలా టమాటా ప్యూరీ కూడా రెడీ చేసుకున్నాను. దీనికి కావాల్సిన పదార్థాలన్నీ ఇలా కాలీఫ్లవర్‌ను హాఫ్ బాయిల్ చేసుకున్న కాలీఫ్లవర్, ఒక స్పూన్ కారము, రుచికి తగ్గ సాల్ట్, పసుపు, ఇలా టమాటా ప్యూరీ, మనం మెత్తగా మిక్సీ పెట్టుకున్న మసాలా పౌడరు. ఇలా దీనికి కావాల్సిన పదార్థాలన్నీ ఇలా రెడీ చేసుకున్న తర్వాత ఇలా పాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకొని, ముందుగా ఒక స్పూను జీలకర్ర వేసుకొని ఇలా చిట్టపట్లు అన్న తర్వాత కరివేపాకు కూడా వేసుకుని వేయించుకున్న తర్వాత మన టమాటా ప్యూరీ కూడా వేసుకుని వేయించుకుందాము. మిక్సీ జార్ కడిగిన వాటర్ కూడా వేసుకుని ఇందులో కలుపుకుందామండి. కలుపుకున్న తర్వాత ఇందులో మనము పసుపు, కారము, రుచికి తగ్గ సాల్ట్ కూడా వేసుకుని కలుపుకుందాము. అంటే కాలీఫ్లవర్‌లో యాంటీ ఇన్‌ఫ్లమేటరీ, యాంటీ బ్యాక్టీరియా, యాంటీ వైరల్ గుణాలు కూడా అధికంగా ఉంటాయంట. ఇవి వివిధ రకాల ఇన్ఫెక్షన్ నుంచి శరీరాన్ని కూడా కాపాడుతాయంటండి. ఇప్పుడు పసుపు, కారం, రుచికి తగ్గ సాల్ట్ వేసుకొని కలుపుకొని, అది పచ్చివాసన లేకుండా ఆయిల్ బయటకు వచ్చిన తర్వాత, ఇప్పుడు మనం హాఫ్ బాయిల్ చేసుకున్న కాలీఫ్లవర్‌ని కూడా వేసుకొని కలుపుకుందాము. కలుపుకొని ఇలా మూత పెట్టుకునండి మగ్గించుకుందాము. ఇందులో ఉన్న వాటర్ అంతా ఆవిరైపోయే వరకు మధ్య మధ్యలో ఇలా కదుపుకుంటూ ఉడికించుకోవాలి. ఇందులోంచి వచ్చిన వాటర్‌తో మిగిలిన సగము మన కాలీఫ్లవర్ ఉడికిపోతుందండి. మరీ మెత్తగా ఉడికిపోతే బాగోదు. ఈ ఫ్రై కోసమని ఇలాగ కొంచెం ముక్కలాగా నిలబెడితే ఈ కాలీఫ్లవర్ ఫ్రై చాలా బాగుంటుంది. ఇలా మధ్య మధ్యలో కదుపుకొని ఆయిల్ బయటకి ఇలా వదిలిన తర్వాత అండి, మనం మిక్సీ జార్ పెట్టుకున్న మన మసాలా పౌడర్‌ని కూడా వేసుకొని కలుపుకుందాము. మసాలా పౌడర్ కూడా వేసుకొని కలుపుకొని వేయించుకున్న తర్వాత ఫైనల్‌గా కొత్తిమీర వేసుకుంటే ఎంతో టేస్టీ నా స్టైల్‌లో కాలీఫ్లవర్ ఫ్రై రెడీ అయిపోయిందండి. సూపర్ ఉందండి. మన టుడే స్పెషల్‌లో టేస్ట్ చూసాను. టేస్ట్ అయితే అదిరిపోయిందండి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. మీకు కనుక వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.